అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. మనతో పాటు ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఎవరైతే 25 మందికి నోటీసులు ఇచ్చారో, అంటే సినీ ప్రముఖులు గానివ్వండి, అలాగే యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? అంటే నోటీసులు అయితే ఇచ్చారు. అరెస్ట్ చేయటం ఉండదమ్మా, కేసు ఫైల్ చేస్తారు అనుకుంటున్నాను. అరెస్ట్ చేసే అంత లేదు చట్టంలో. చట్టంలో లేదు. అరెస్ట్ చేసేది వాళ్ళు కేసు ఫైల్ చేస్తారు. ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ ఇతరులు ఎంతవరకు అయితే తెలిసి చేసిన దాంట్లో ఎంతవరకు తెలియ వాళ్ళు ఈయన ఏదో చెప్పి ఒకటి చేయించుకున్నారా, అన్నీ వస్తాయి కదా. అయినాక ఉంటాయి, కొంతమందికి పడచ్చు. కానీ మామూలుగా మెయింటైన్ చేస్తున్న అసలు ఉన్నారే ప్రమోట్ చేసే వాళ్ళకన్నా వీళ్ళని ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళ మీద ఫుల్ యాక్షన్ ఉంటుంది డెఫినెట్గా. ఈ ప్రమోట్ చేసే వాళ్ళకి ఫస్ట్ వార్నింగ్, ఇలాంటి చేయొద్దని వార్నింగ్ ఇవ్వటము అలాంటిది ఉంటాయి. జడ్జి లాంటి పనిష్మెంట్, చిన్న ఫైన్ వేసి అలాంటివి ఉంటాయి. అలా ఉండాలన్న, వదిలిపెట్టేయకూడదు. సారీ అని చెప్పగానే వదిలిపెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే సారీ విల్ నెవర్ మేక్ ఎ డెడ్ మ్యాన్ అలైవ్. సారీ అనే పదం చచ్చిపోయిన బతికించలేదు కనుక సారీ అనే మాటతోటి ఎస్కేప్ అవ్వడానికి అవకాశం ఇవ్వకూడదు. అది తెల్లవాడు 300 ఏళ్ళు పరిపాలించి మనకి ఇచ్చేళ్ళిన వాక్యాలు సారీ, థ్యాంక్స్, నాలుగు కొట్టేసి సారీ చెప్పడం, తర్వాత థ్యాంక్స్ చెప్పి ఆ దరిద్రపు సారీ చెప్పగానే వదిలేయటం అనేది ఉండకూడదు. దే షుడ్ బి సారీ చెప్పని ఏం చెప్పని దే షుడ్ బి నోటీస్, సెక్షన్ ఫైల్ చేసుకుంటారు. కేసు ఫైల్ చేస్తేనే ఆ కేసు వాళ్ళ మీద ఉంటుంది. అలా రేపు భయం ఉంటుంది. అది జరగాలి. జరిగినప్పుడే అది ఎవరైనా సరే, నేను ఒక పేరు అనవసరం, ఎనిబడి వెదర్ సెలబ్రిటీ ఆర్ నాన్ సెలబ్రిటీ, ఈ తప్పు తప్పే. సెలబ్రిటీలు కనుక తప్పు కాదు, మామూలుడు కనుక తప్పు అనే లాజిక్ కరెక్ట్. సార్, ఈ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళలో యాంకర్ శ్యామల పేరు అనేది బాగా హైలైట్ అవుతూ వస్తుంది. సో ఒక శ్యామలనే కదమ్మా, ఒక కానిస్టేబుల్ ఉన్నాడు. అసలు శ్యామలని అడగటం కన్నా ఒక కానిస్టేబుల్, ఏ పోలీస్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ సజ్జనర్ గారు యాక్షన్ తీసుకోవాలన్నారు. ఆయన డిపార్ట్మెంట్ లో వాడు కానిస్టేబుల్ బయటపడ్డాడు. ఇంకెంతమంది ఉన్నారు కదా. ఓకే. సో అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తన పైన ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం? వైఎస్ఆర్సీపీ పొలిటికల్ గా ఏం తీసుకుంటుందమ్మా? పర్సన్ ఏం పొలిటికల్ పార్టీ తరపు చేసింది కదా అమ్మాయి. పార్టీ తరపు అమ్మాయి ఇండివిజువల్ గా చేసుకుంటుంది. సో షీ విల్ ఫేస్ ఇండివిజువల్. పార్టీకి సంబంధం ఉంది, ఏ పార్టీకి సంబంధం ఉండదు. పార్టీ తరపున చేస్తే అమ్మాయి టీడీపీ వైఎస్ఆర్సీపీ లీడర్ లాగా చేసింది, అప్పుడు పార్టీ మీ అనుమతి తీసుకుని చేస్తే వాళ్ళ ఇట్స్ నథింగ్. ఇట్ ఈస్ పర్సనల్, శ్రీ పర్సనల్ అంతే. అమ్మాయి తన పర్సనల్ కెపాసిటీలో చేసింది, పార్టీకి ఏ సంబంధం.